హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా మమ్మీ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ ఒక క్లాత్ మీద డిజైన్ పెన్తో గీసుకొని ఉంచి ఇప్పుడు థ్రెడ్తో అన్నది వర్క్ చేస్తుంది మా మమ్మీ. మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా. నా చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటుంది, శారీస్ డ్రెస్సెస్ మీద గట్రా. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మమ్మీ, ఈ కుట్టుకి ఏదైనా పేరుందా? చైనా గోల్స్ చైన్ స్టిచ్చింగ్ అంటే ఫ్రెండ్స్, నిజంగా చైన్ లాగే వస్తుంది కుట్టు కూడా. అలా మా మమ్మీ చిన్నప్పటి నుండి కుట్టేది, కానీ నేను ఇలా దగ్గర నుండి ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడడం. ఇది కూడా ఒక ఆర్టే. సరే ఫ్రెండ్స్, ఒక లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ కిందకి దించి ఇంకో లైన్కి స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. బాగా వస్తుంది, ఫ్లవర్ బొకేలాగా. సరే ఫ్రెండ్స్, అక్కడ ఎండింగ్కి వచ్చినప్పటికి ఇలా కిందకి దించి నెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర కింద నుండి లేపుతుంది మా మమ్మీ. అంతే, వెరీ గుడ్, సూపర్ వస్తుంది. ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మనకి ఎంత బాగా కుట్టడం వచ్చినా కలర్ చాయిస్ కూడా రావాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది మన ఆర్ట్ అన్నది. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీలో చాలామంది ఉంటారు స్టిచ్చింగ్ నేర్చుకొని వదిలేసి ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. ఎంత మనం డబ్బులు ఇచ్చుకున్నా మనం కుట్టుకొని వేసుకుంటే అదో ఆనందం. మా చిన్నప్పుడు అయితే అన్నీ మా మమ్మీ కుట్టినవే వేసుకునేవాళ్ళం. అందరూ పిలిచి మరీ చూసేవాళ్ళు ఆ కుట్టు, ఆ స్టోన్ వర్క్ కానీ ఏదైనా. ఇప్పుడు బ్లౌజ్ ఒక్కదానికి 4000 to 5000 తీసుకుంటున్నారు. అప్పుడులో మా మమ్మీ ఫ్రీగా డ్రెస్సులు కుట్టేది మాకైతే. మాట్లాడుతూ మా మమ్మీ బ్రాంచెస్ అన్నీ కూడా కుట్టేసింది. ఏంటి, చైన్ కుట్టు చూడండి ఫ్రెండ్స్. ఇంకా గ్రీన్ కలర్ తీసుకొని మా మమ్మీ కుట్టేస్తుంది ఆకుకి. ఆ గ్రీన్ది కూడా చైన్ కుట్టేనా మమ్మీ? ఇంటూ కుట్టు, క్రాస్ స్టిచ్చింగ్, చైన్ స్టిచ్చింగ్, రకరకాల నేమ్స్. సూపర్ కనిపిస్తుంది. క్రాస్ స్టిచ్చింగ్, ఓకే. ఆ ఎడ్జ్, ఈ ఎడ్జ్ చూసుకోండి ఫ్రెండ్స్, నీట్గా ఈజీగా నేర్చుకోండి. బాగుంది. అటువైపు ఎడ్జ్, ఇటువైపు ఎడ్జ్. నైస్. భలే వస్తుంది లీఫ్ మాత్రం. ఫ్రెండ్స్ చూసారా, మా మమ్మీ ఏదో ఫ్లవర్ది ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసింది ఫ్రెండ్స్. అది ట్రై చేద్దాం అనుకుంది, ఫెయిల్ అయిపోయింది. సో మనకు వచ్చిన క్రాస్ కుట్టే ఫ్లవర్స్ కూడా వేస్తుంది ఫ్రెండ్స్. క్రాస్ కుట్ కూడా నీట్గానే ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. మీరు కూడా ట్రై చేయండి. ఇక కొత్తగా మన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి. మనకి రాదేమో అని చెప్పి డల్ అయిపోకుండా ఏదో ఒకటి మనం ట్రై చేసాం, లేదు అని అనకుండా అలా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ మాది ఫ్లవర్ బొకే అయితే రెడీ అయిపోయింది. ఫ్లవర్స్ అయితే పాడైపోయి, కానీ మనకు వచ్చిన కుట్టు వేసుకోవడం మంచిది. ఏదో ఒకటి ట్రై చేసాం కదా, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వస్తే అలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.